SLBC 49,500 అన్నది, ముఖ్యమంత్రి గారు 40,000 అన్నారు. మళ్ళా వెంటనే కేబినెట్ కాడికి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది. మరి ఎట్లా మాయమైతే అధ్యక్ష లెక్కలు? 49,000కి వెళ్ళి 40 అయింది, 40కి వెళ్ళి కేబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది, బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు. మళ్ళీ ఇలా మొన్న పాలమూరులో విజయోత్సవం జరిపినప్పుడు మొత్తం జరిగింది 19,000 కోట్లు అని చెప్తున్నారు. అధ్యక్ష నేను సవాల్ చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కు పోదామా, సిరిసిల్లకు పోదామా, ఏ ఊరు వాళ్ళ ఇష్టం, పాలేరు పోదామా, ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష, ఏ ఒక్క ఊర్లో అయినా సరే. అధ్యక్ష ఈ రకమైన బుకాయింపు, ఈ రకమైన మోసం మంచిది కాదు అధ్యక్ష. పావులా కూడా జరగలే అధ్యక్ష రైతు రుణమాఫీ. 49,500 కోట్లు అని చెప్పి ఇప్పటి వరకు 12,000 కోట్లు కూడా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక మాట అన్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు, రైతు బంధు ఎందుకు అయిపోతుందా, మేమేమన్నా దివానగాళ్ళమా ఔలగాళ్ళమా అని మాట్లాడింది అధ్యక్ష. మరి ఇలా వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష? వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాటల్లో? అందుకే అంటా ఉన్నాం, ఒక పంట కాదు 3 పంటలకు ఇయ్యాలని డిమాండ్ చేసిండ్రు. ఆ 3 పంటలకు ఇయ్యాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ నిన్న భూభారతి చట్టం తెచ్చిండ్రు అధ్యక్ష, అందులో అనుభవదారుడు కాలం పెట్టింది. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరే చెప్పారు రైతులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. ఎస్ సార్, కన్క్లూడ్ చేయండి, ఎందుకంటే నేను వేరేమైనా మాట్లాడుతున్నా సార్, సబ్జెక్టే మాట్లాడుతున్నా, రైతు భరోసా మీద మాట్లాడుతున్నా. అధ్యక్ష అనుభవదారుడి కాలం పెట్టారు, జమాబంధన్ రాసినారు. మరి అనుభవదారుడు